హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూడాల్సిన వీడియో. ఎందుకంటే ప్రతి ఒక్కరు జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలంటే మనం ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఐఫోన్ ఎలా పుట్టింది, నోకియా ఎందుకు పడిపోయింది, అసలు నిజమేందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకప్పుడు రాజు ఎవరు అంటే అందరు నోకియా అని చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరినన్నా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఐఫోన్ అని చెప్తారు. ఎందుకు ఐఫోన్ అని చెప్తారంటే అసలు నోకియాకు ఏమైంది, అసలు ఎందుకు పడిపోయింది, దానికి గల కారణం ఏమిటి? అది గొప్ప రాజులాగా అగ్రస్థానంలో ఉండే నోకియా ప్రపంచంలో, మరి ఎందుకు కింద దిగజారిపోయింది, ఎందుకు పడిపోయింది, ఎందుకు ఇది గొప్పగా ఉన్నతంగా ఉన్నది? ఈ రోజుల్లో చెప్పాలంటే ఐఫోన్ అంటేనే గొప్ప బ్రాండ్. ఈ రోజుల్లో, ఆ రోజుల్లో నోకియా అంటేనే గొప్ప బ్రాండ్. నేను 2007లోనే ఒక 3300 రూపాయలు అక్కడ ఒక ఫోన్ వచ్చుండే. అప్పుడు నోకియా ఆ ఫోన్ తీసుకున్నా, అది చాలా ఛార్జింగ్ ఆగుతుండే, కింద పడితే కూడా పగలకుండా ఉండే. అంటే అంత బ్రాండ్ ఉన్నది. ఎందుకు అది పడిపోయింది సడన్గా? ఎందుకు పతనమైంది? ఎందుకు దిగజారింది? ఎందుకు ఇదైందో మనము దీని గురించి మాట్లాడదాం. నోకియా రాజ్యం 2000 సంవత్సరంలో లాంచ్ అయింది. అది గొప్ప రాజుగా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది జేబులో పెట్టుకుంటే నోకియా అంటేనే వాళ్ళ స్టేటస్ అదే, గొప్ప రాజులుగా ఫీల్ అవుతుండే. ఆ ఫోన్ అంత గొప్పగా ఉండే. మరో జోక్ ఏంటంటే నోకియా కింద పడితే నేల పలిగేది కానీ ఫోన్ పలిగేది కాదు, అంత గొప్పగా ఉండే. మరలో ఒకటి, ఫోన్లో ఉన్న బ్యాటరీ యజమాని కొన్నోడు పోతుండే కానీ అది ఛార్జింగ్ అయిపోకుండే, అంత గొప్పగా ఉండే. ఆ రోజుల్లో నోకియా గొప్ప అగ్రస్థానంలో ఉండే, అంత గొప్పగా ఉండే. 2007లో యాపిల్ పరిచయం చేసిండు ప్రపంచానికి. ఈ ఫోన్లో పూర్తి స్క్రీన్ టచ్ కానీ, కెమెరా కానీ, ఇంటర్నెట్ కానీ, మ్యాజిక్ కానీ, సులభమైన యాజర్ ఇంటర్ఫేస్, ఇవి చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది ఈ యాపిల్ ఫోన్కి. అసలు నోకియా ఎందుకు వెనుకబడ్డది అది తెలుసుకుందామా? నోకియా పెద్ద తప్పు చేసింది. అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ టచ్ స్క్రీన్కి భవిష్యత్తు లేదు, అసలు ముందుకు సాగది అని అందరూ ఈ నోకియా వాడేవాళ్ళు, నోకియా సంస్థ, నోకియా బ్రాండ్ వాళ్ళు అందరూ ఒకటే మాట చెప్పారు, టచ్ పనిచేయదు, స్క్రీన్ టచ్ పనిచేయదు అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ నోకియా పాత సిస్టమ్ మీదనే ఎక్కువ ఆధారపడ్డది, అందుకోసమే వెనుకబడ్డది. కానీ అప్పుడు యాపిల్ ఎక్కువ ముందుకు వెళ్ళింది, ముందుకు దూసుకు వెళ్ళింది. ఈ కథలో మనకు గొప్ప పాఠం ఉన్నది. ఎందుకంటే మార్పును అంగీకరించని వాళ్ళు ఖచ్చితంగా మార్కెట్లో కానీ జీవితంలో కానీ వెనుకబడతారు. అందుకోసమే మనం అప్డేట్ కావాలి, నేర్చుకోవాలి, కొత్తదనం నేర్చుకుంటూ ఉండాలి. కొత్తది తెలియకపోతే తెలుసుకొని మనం మళ్ళాడాలి, మార్కెట్లో రావాలి. నువ్వు జీవితంలో గెలవాలంటే ఈ ఐఫోన్ లాగా ముందుకు దూసుకెళ్ళాలి. నోకియా లాగా పాత సిస్టమ్ను, పాతకాల మాటలు, పాత జీవితము, మన అయ్యవ్వలు చేసిన జీవితం నేను బతుకుతా, మా అయ్య మేస్త్రి పని చేసిండు నేను మేస్త్రి పని చేస్తా, మా అయ్య పొలం పని చేసిండు నేను పొలం, అంటే కొత్తగా అప్డేట్ కావాలి. మనం నేర్చుకుంటూ ముందుకు సాగాలి, దూసుకెళ్ళాలి. అప్పుడే మనం ఈ ఐఫోన్ లాగా ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఒకప్పుడు నోకియా రాజు, ఇప్పుడు ఈరోజు ఈ ఐఫోన్ రాజు. రేపు ఎవరిది అని అడిగితే మార్పును కోరి కొత్త టెక్నాలజీని ఎవరైతే వాడతారో వాళ్ళదే భవిష్యత్తు ఉంటుంది. కానీ మనము నేర్చుకున్నది ఏంటంటే చాలామంది ఆ ఫోన్లు వచ్చినాయని గేములు ఆడడము, లేక టైంపాస్ చేయడము, ఫోన్ పిసకడము, ఫోన్లు రీల్ చూడడము, ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. మనం అప్డేట్ కావాలి, మార్పు చెందాలి, మారాలి. అప్పుడే జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. ఇది చరిత్రలో నిలబడ్డది. ఇప్పుడు ఐఫోన్ ఉన్నదంటే గొప్ప బ్రాండే. అంటే వాళ్ళు అరే ఐఫోన్ కొన్నాడురా అని అన్నారు. నేను ఎప్పుడు కూడా స్టేటస్లో పెట్టుకోలేదు ఐఫోన్ కొన్నా అని. అయితే నేనేమంటున్నానంటే మన మార్పును కోరాలి, మార్పు చెందాలి, మార్పుతో బతకాలి. మనము మారి చూయించాలి.
వాళ్ళ పనులు విరగొట్టిండు ఈ ఐఫోన్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు. అంటే మనం ఎదిగి చూసిన తర్వాత పక్కవాడు మన ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోవాలి. అందుకే నేను చెప్తున్నా, మరి ఈ వీడియోలు చూసే ప్రతి ఒక్కరూ మారాలి, అప్డేట్ కావాలి, మార్పు చెందాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో తెలియచేయండి. ఖచ్చితంగా మనం మారదాం. ఉన్నతమైన దేశాలలో ఎలాగైతే బ్రాండ్గా ఎట్లయితే రాజుగా ఎదిగిందో మన లైఫ్లో మనం జీవితంలో అందరికంటే మనం ఈ బ్రాండ్ని మనం కూడా పాటించి గొప్పగా ఎదగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.